చంద్రబాబు ప్రభుత్వం మరో కుంభకోణానికి తెరలేపింది. బీసీ సంక్షేమ సంఘం శాఖలో ఈ కుంభకోణం బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు వారు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. అసలు ఏంటి ఈ స్కామ్కి సంబంధించి బీసీ సంక్షేమ శాఖలో ఒక పెద్ద కుంభకోణం బయటకు వచ్చిందని తెలుస్తుంది. ధన్యవాదాలన్నా. బీసీలకు వెన్నుపోటు పొడచడంలో ఈ కూటమి ప్రభుత్వము, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత సిద్ధుడో మనకందరికి తెలిసిందే. దానికే మరో కుంభకోణం, అది కూడా చిన్న చిన్న కుంభకోణం, భారీ కుంభకోణం అంటే 230 కోట్ల కుంభకోణాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం తెరలేపింది. బీసీ మహిళలకు ఉపాధి కల్పిస్తామని చెప్పి బీసీ మహిళలకు ఉపాధి కల్పించే దాంట్లో కూడా 230 కోట్ల భారీ స్కామ్ను తెరలేపి ఈరోజు బీసీలకు వెన్నుపోటు పొడిచిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. పూర్తి వివరాలు వెళ్ళాలంటే, బీసీ మహిళలకు ఉపాధి పేరుతో కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పి 230 కోట్ల టెండర్ను కాల్ఫర్ చేసింది. అంటే దీంట్లో సుమారుగా ఇప్పుడు మనం చూస్తే ఇది టెండర్ కాపీ. ఇది టెండర్ కాపీతో పాటు మిగతా సుమారు 4-5 కార్పొరేషన్లు అన్నీ కలిపి 230 కోట్లు అంటే 1,00,000 బీసీ మహిళ లబ్ధిదారులకు ఈ టెండర్ను కాల్ఫర్ చేసింది. ఒక్కొక్క లబ్ధిదారు తల్లికి కానీ అక్కకు కానీ సుమారుగా 23,000 రూపాయలు ఇచ్చేటట్టుగా ఈ టెండర్లో కాల్ఫర్ చేసింది. అంటే 1,00,000 మందికి 23,000 రూపాయల చొప్పున 230 కోట్ల కుంభకోణాన్ని ఈరోజు తెరలేపుతూ టెండర్స్ కాల్ఫర్ చేసింది. దీంట్లో ఏంటంటే, ఒక్కొక్క మహిళకు 4,300 రూపాయలతో ఒక కుట్టు మిషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకు ట్రైనింగ్, అవుట్సోర్సింగ్ చేయించి ఒక కాంట్రాక్ట్ని కాల్ఫర్ చేసి వాళ్ళు ట్రైనింగ్ చేసిన దానికి మరో ఒక 3,000 రూపాయలు ఆ కాంట్రాక్టర్కు ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారు 7,300 రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారులు, ఒక్కొక్క మహిళకు అయ్యే ఖర్చు. కానీ వాళ్ళు 23,000 రూపాయలతో టెండర్స్ కాల్ఫర్ చేసి ఈరోజు చేయడం జరుగుతుంది. అంటే సుమారుగా ఒక్కొక్క మహిళ మీద వాళ్ళు మిగిలే ఆదాయము 16,000, వీళ్ళకు ఒక మహిళకు మిగిలే ఆదాయము సుమారుగా 16,000 రూపాయలు, ఇంచుమించుగా 16,000 రూపాయలు. అంటే దగ్గర 230 నుంచి 45 కోట్లలో వీళ్ళకు డైరెక్ట్గా 167 నుంచి 170 కోట్ల స్కామ్ను ఈరోజు తెరలేపి ఈరోజు బీసీలకు వెన్నుపోటు పొడవడం జరుగుతుంది. అంటే దీంట్లో ఎలా జరుగుతుందంటే, ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 15 రోజుల్లో వాళ్ళకు కాంట్రాక్టర్కు 33% ఫండ్ రిలీజ్ చేస్తారు. అయిపోయిన తర్వాత మరో 30 రోజులకు మరో 33% ఫండ్ రిలీజ్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత మరో 50 రోజులకు మరో 33%, అంటే సుమారుగా 99 to 100% ఫండ్ రిలీజ్ అవుతుంది. అంటే కేవలము 50 రోజులలో 170 కోట్లు ఎట్లా సంపాదించాలనేది ఒక కూటమి ప్రభుత్వంకే బీసీలను వెన్నుపోటు పొడుస్తూ చేయడము, ఇది భారీ స్కామ్గా ఒక బీసీ కార్పొరేషన్లోనే. అంటే ఈ రకంగా వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి, ల్యాండ్ మాఫియా కావచ్చు, ల్యాండ్ స్కామ్లు కావచ్చు, సెక్రటరేట్ స్కామ్ కావచ్చు, అమరావతి స్కామ్ కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏది చూసినా దోచుకో పంచుకో అనే విధంగా చివరికి బీసీ మహిళలను వెన్నుపోటు పొరుస్తూ 170 కోట్లు స్కామ్ చేయడం అనేది ఆన్ రికార్డ్. ఇందాక మీకు చెప్పినట్టుగా ఆన్ రికార్డ్ టెండర్ కాల్ఫర్ చేసిన కాపీతో పాటు ఆన్ రికార్డ్ ఈరోజు చెప్పడం, స్కిల్ డెవలప్మెంట్ అంటూ ఇలాంటి అన్ని అంటే అవినీతి, దోపిడీ కోసం ఇవన్నీ తీసుకొస్తారు. వీళ్ళంతా చేసే దానికోసమే కదా, దోపిడీ కోసమే. ఇది ఈ స్కామ్కు ఇంకా వీళ్ళు దీనికి మైమరిపించింది ఏంటంటే, సుమారుగా 65 పెద్ద టాప్ కంపెనీస్, అంటే ద టాప్ L1 కంపెనీస్ బిడ్లో పాల్గొంటే స్ట్రైట్ అవే వితౌట్ ఎనీ రీజన్స్, ఏ కారణం లేకుండా 56 కంపెనీలను స్ట్రైట్ అవే వీళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. చేస్తూ మిగతా ఉన్న 9 కానీ ఆ 10 కంపెనీస్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ మభ్యపెరిచి కేవలం ఒక 3 కంపెనీలకే వాళ్ళు టెండర్స్ తీసుకొని టెండర్స్ బిడ్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో లక్కీగా దీంట్లో శ్రీ టెక్నాలజీస్ అనే కంపెనీ, L1 కంపెనీకి టెండర్ వచ్చింది. టెండర్ వస్తేనే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు మా కుంభకోణానికి ఈ కంపెనీ సహకరించదనేసి ఆ శ్రీ టెక్నాలజీ అనే ఎండీని పిలిపించి బెదిరించి వాళ్ళకు కేవలం 5 కుట్టు మిషన్లకు వరకే వాళ్ళకి L1 కాంట్రాక్టర్ ఇచ్చి మిగతా సేప్ అండ్
థర్డ్ కంపెనీస్ L2 L3గా ఈ ఉన్న కంపెనీస్కి మిగతా ప్రాజెక్ట్ అంతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 50 రోజులలో 170 కోట్ల సంపాదించాలి బీసీలను వెన్నుపోటు పొడవాలనే దానికి ఇది ఒక మెయిన్ నిదర్శనంగా మనం చేసుకోవచ్చు. బీసీల పేరుతో వెన్నుపోటు పాన్ ఇండియా కంపెనీస్, చాలా కంపెనీస్ అంటే సుమారుగా దీంట్లో పాల్గొన్న 66 కంపెనీస్ చాలా పాన్ ఇండియా కంపెనీస్ ఉన్నాయి. కానీ వాళ్ళందరినీ రిజెక్ట్ చేసి కేవలం వాళ్ళకి సంబంధించిన సేప్ అండ్ కర్డ్ కంపెనీస్ వాళ్ళకు మాత్రమే ఈ టెండర్స్ను అపాయింట్ చేసి దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇంకా విచిత్రంగా ఏమీ తెలిసిందంటే కనుక ఆఫీసర్లకు 1000 రూపాయలు దీంట్లో వాటాలన్నమాట. ఆఫీసర్లకు 1000 రూపాయలు, ఆఫీసర్లకు సహకరించిన కింద స్థాయి సంబంధించిన వాళ్లకు ఒక 2000 రూపాయలు, మిగతా 13,000 రూపాయలు డైరెక్ట్గా బీసీ సంబంధించిన మంత్రితో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్గా పైకి జరుగుతుందన్నమాట. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకేమనిపిస్తూ ఉందంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వము మనకందరూ తెలిసిందే ప్రతి దాంట్లో కూడా స్కామ్ అన్నమాట. సో ఈ రకంగా వీళ్ళు అవినీతి ఏమో ఫుల్, అభివృద్ధి ఏమో నిల్, కమిషన్లేమో ఫుల్, పథకాలేమో నిల్. ఈ రకంగా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వెన్నుపోటు పొడిచి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు మన బీసీ సోదరులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, ఇందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడిగా స్టేట్ సంబంధించిన ప్రతి ఒక్క బీసీ అధ్యక్షుడిని కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, కాన్స్టిట్యూన్సీ అధ్యక్షులు కానీ అందరినీ కాల్ఫర్ చేయడం జరిగింది. ఈరోజే వాళ్ళందరితో ప్రెస్ మీట్లు పెట్టి ఖచ్చితంగా దీన్ని భారీ స్థాయిలో ఈ కుంభకోణానికి తెరలేపిన కూటమి ప్రభుత్వం చేసిన అవినీతి కానీ ఇవన్నీ ప్రజల్లోకి తీసుకుపోయేసి వాళ్లకు ఈ కూటమి ప్రభుత్వం ఎంత ద్రోహం చేస్తుంది బీసీలకు అనే దానికి ఈ ప్రతి ఒక్క ఇంటికి పోయేసి ఈరోజు మేము వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ రిజెక్ట్ చేసిన 56 కంపెనీస్ వీళ్ళందరూ హైకోర్టు విత్ సుప్రీంకోర్టుకు వాళ్ళు రెడ్ పిటిషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ 56 కంపెనీస్ పాన్ ఇండియా లెవెల్ కంపెనీస్, బెంగళూరు బేస్డ్ కంపెనీ కొన్ని లక్షల కుటుంబీషులతో ఎంతోమందికి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చింది. అటువంటి సంస్థలను కూడా ఈరోజు రిజెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు వెళ్తున్నారు రిట్ పిటిషన్. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కూడా ఖచ్చితంగా జ్యుడిషియల్ పిటిషన్ మేము కూడా వేసి ఎటువంటి పరిస్థితులు ఈ కుంభకోణానికి తెరలేపిన ప్రతి ఒక్కరికి శిక్ష పడే విధంగా మేమందరం పోరాటం చేస్తాం. మహిళలకు, బీసీ మహిళలకు వెన్నుపోటు పొడిచిన ప్రతి ఒక్కరికి తగిన శాస్త్ర జరిగేంత వరకు మేమందరం పోరాడతాము. ఖచ్చితంగా ఈ స్కీమ్కు మేము క్యాన్సిల్ చేయడం, ఎటువంటి బస్సులో అపోజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సార్, అంటే ఇది మొత్తానికి 230 కోట్లకు తెరదించారు. అందులో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్లకు టెండర్లు వచ్చేటట్టు 57 కంపెనీలు ఉన్నాయి. అవి కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్లకు టెండర్లు వచ్చేటట్టు చేయటం, అందులోకి వెళ్ళి ఆ తర్వాత మొత్తానికి ఈ కుంభకోణానికి తెరదించారు. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు రమేష్ యాదవ్. కెమెరా పర్సన్ మహేష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.